హలో ఫ్రెండ్స్, క్యారెట్ కీరాతో మనము బ్రెడ్ బ్రేక్ఫాస్ట్ ఒకటి చేసుకోవచ్చు. వీటన్నిటిని బాగా వాష్ చేసేసి తురుముకోవాలి. తురుముకున్న తర్వాత కొద్దిగా నెయ్యి కానీ బటర్ కానీ వేసుకొని పెనం మీద వేసేసుకొని ఇలా కొద్దిగా డ్రై చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ అండి, ఎక్కువసేపు కాదు. అందులో సాల్ట్ అవంతా కూడా ఏం వేసుకోకూడదు. ఎందుకంటే చిన్నపిల్లల్లో కూడా మనము చిన్నప్పటి నుంచే సాల్ట్ని అవాయిడ్ చేయాలి కాబట్టి సాల్ట్ ఎక్కువ వేసుకోకూడదు. కావాలంటే వేసుకోవచ్చు, అవసరం లేకపోతే వేసుకోకూడదు. ఈ విధంగా చేసుకొని బ్రెడ్ మీద అప్లై చేయాలి. ఈ విధంగా చాలా టేస్ట్ ఉంటుందండి. నేను ట్రై చేశాను, వేరే వీడియోలో నేను కూడా చూడడమే కానీ ఎప్పుడు చేయలేదు. నేను ట్రై చేశాను, చాలా బాగుంటుంది. క్యారెట్ చాలా హెల్దీ కూడా. ఎక్కువ కుక్ చేయకుండా లైట్గా కుక్ చేయాలి. ఒక 3 మినిట్స్ మాత్రమే మనము పెనం మీద ఇలా డ్రై చేయాలి. కాకపోతే కీరాని మనం డ్రై చేసేటప్పుడు కొద్దిగా వాటర్ ఉంటుంది కదా కీరాలో, ఆ వాటర్ని అంతా కూడా కొద్దిగా మనము పిండి వేయాలన్నమాట. వాటర్ తీసేసిన తర్వాతనే మనము డ్రై చేస్తే మనకి బ్రెడ్ మీద తేమ లేకుండా బాగా నీట్గా అప్లై అవుతుందన్నమాట. లేకపోతే బ్రెడ్ అంతా తడిచిపోయినట్టుగా మనకి ప్రిపేర్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా మనము స్ప్రెడ్ చేసుకొని ఇంకా మనకి ఏమైనా ఐటమ్స్ కావాలంటే కూడా మనము చేసుకోవచ్చండి. అందులో వేసుకొని డ్రై చేసుకొని ఇలా అప్లై చేసేసుకొని బ్రెడ్ని ఈ విధంగా మనము పెట్టేసుకొని పిల్లలకి ఇచ్చామంటే పిల్లలకి చాలా లైక్ అవుతుందండి. టేస్టీగా కూడా ఉంటుంది. ఈ విధంగా అలవాటు చేయడం వల్ల మనము పచ్చి క్యారెట్ ఇచ్చినట్టు ఉంటుంది, అదేవిధంగా కీరా కూడా కొంచెం పచ్చిగానే ఇచ్చినట్టు ఉంటుంది. ఎందుకంటే పచ్చిగానే ఎందుకు చెప్తున్నాను అంటే మనం ఎక్కువసేపు డ్రై చేయట్లేదు కాబట్టి కొద్దిగానే ఊరికి అలా పెనం మీద వేసి కొద్దిగా వేడి చేసి మాత్రమే మనము బ్రెడ్ పైన పెట్టాలి. చాలాసేపు కుక్ చేయకూడదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.